ఎవరికి ఫోను? అక్కకి. ఇప్పుడు దానికి ఎందుకే? ఇక్కడ జరిగింది అక్కకు తెలియాలి కదా. హలో సుమతి అక్క, రోహిణి మనోజ్ వాళ్ళు గుడికొచ్చారు. పూజ చేయించుకోవడానికేమో. కాదక్క, అవునక్క, మా ముందే ఆ సీసీటీవీ ఫొటోస్ తీసుకెళ్లారు. సుమతి నువ్వు పని చేస్తావా? చెప్పక్క. ఆ ఇన్ఛార్జి మనం అడిగితే అప్పుడు సీసీటీవీ ఫొటోస్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు వెళ్ళి అడుగు. వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఇంకా మనకి ఇవ్వడానికి కూడా ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత నేను వచ్చి తీసుకుంటాను. అలాగే అక్క, ఉంటాను. సరే. మల్లెపూల పెట్టుకుంటే పోలా? పెట్టుకుంటే వచ్చే లాభం పోదా? లాభం కన్నా సంతోషం ముఖ్యం కదా. నాకు లాభమే ముఖ్యం. నేను కొంటే నీకేం నష్టం? భోజనం చేస్తావా? ఆకలిగా లేదు. ఎందుకో? తినొచ్చాను కాబట్టి. దుర్మార్గుడు. ఎవరు? భార్యను వదిలేసి బయట తినే భర్త. చిన్న ఇంట్లో తింటే దుర్మార్గులు, రెస్టారెంట్ లో తింటే మంచి మార్గులే. మీరు కనిపెట్టారా? ఇంకా కనిపెట్టలేదు. పూలు పెట్టుకుంటే భూమి గుండ్రంగా ఉంటుందని చిన్నప్పుడు చదువుకున్నాను. ఏదైనా పనికొచ్చే విషయం మాట్లాడండి. సీసీటీవీ ఫుటేజ్ వల్ల ఆ పిత్తబరిగిలో దొరికే అవకాశం బాగా కనబడుతుంది. ఓ అవును. వచ్చావా? నాతో ఏం పని? నీతో ఏ పనికి వాళ్ళు అడిగే పని ఉండదు కానీ ఒక ఇన్ పర్సు మోషన్ ఉంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. నేను కూడా అదే అన్నాను, నువ్వే సరిగ్గా వినలేదు. మంచిది, విషయం ఏంటో చెప్పు. మన ఇంటికి వచ్చిన మలేషియా రవీంద్ర గారు ఉన్నారు కదా, వాళ్ళ బంధువుల్లో ఒకరు మలేషియా జైల్లో ఆఫీసర్ గా చేస్తున్నారంటరా. అవునా? అవును. మీ మామయ్యకి ఏ సాయం కావాలన్నా చేస్తారంట. చదువు, పార్లరమ్మ వాళ్ళ నాన్నతో ఆఫీసర్ ద్వారా మాట్లాడొచ్చంట. ఎవరితో మాట్లాడాలి? మీ నాన్నతో మీరు మాట్లాడాలి. అసలు మా నాన్న గురించి మీకంత ఇంట్రెస్ట్ ఎందుకు? మాకేముంటుంది? నేనేమన్నా బ్యాచులరా? మీ నాన్న ఏమన్నా అందంగా కనిపించే అమ్మాయా? అసలు మా నాన్న గురించి ఎందుకు అందరికీ చెప్తున్నారు? మీ నాన్న విదేశాల్లో మన దేశం గర్వించదగ్గ పని చేశాడని అందరికీ చెప్తున్నాం. ఇప్పటిదాకా మీ నాన్నకి వీడికి సంబంధమే లేదు. మలేషియా వాళ్ళు మీ నాన్న పేరు అడిగితే మాకెవ్వరికి తెలియక తెల్లమొహం వేసాం. అంత ఊరు పేరు లేనోడా మీ నాన్న? వాళ్ళు మైండ్ యువర్ బిజినెస్. ఎవరికి పడితే వాళ్లకు మా నాన్న జైల్లో ఉన్నట్టు మీరిద్దరు ఎందుకు చెప్తున్నారు? ఏమండి, దారిలో పోయే కంప దేనికో తగిలించుకోవడం అంటే ఇది. అయినా మీ నాన్న గురించి మందికి చెప్తే పోయేది మన కుటుంబం పరువే. ఆయనేమి మంచి పని చేసి జైలుకి వెళ్ళలేదు. నీకు అనవసరం అంటున్నాను. అయినా మీకు మా మావయ్య గురించి ఎందుకురా? ముందు మీ మావయ్య పేరేంటో చెప్పరా? అలా ఉంది ఆ వారం. మీ మావ మలేషియాలో ఉన్నాడని మాత్రం తెలుసు. ఇల్లు వాకిలి ఏమీ తెలీదు, పేరు మొహం తెలీదు. అంత రహస్యంగా కనీసం మీ మావ నీకు ఫోన్ చేయకుండా, నువ్వు మీ మావకి ఫోన్ చేయకుండా ఎందుకు మెయింటైన్ చేస్తుందో ఈ పార్లర్ అమ్మ, అది తెలీదు. అవన్నీ నీకు అనవసరం. సహాయం చేయడం తప్పు కాదురా, సహాయం విలువ తెలియని మీలాంటి వాళ్ళకి సహాయం చేయడం తప్పు. మావయ్య చెప్పారు కాబట్టి మా ఆయన జోక్యం చేసుకున్నారు. మావయ్య డబ్బు మొత్తం మీరే మిగి కూర్చున్నారు. మీరు పోగొట్టిన డబ్బు దొరికితే కనీసం ఈ ఇద్దరు అన్నదమ్ముల వాటా అయినా దొరుకుతుందని మావయ్య గారి ఉద్దేశం. అన్నీ మీ మొగుడు పెళ్ళాలే మింగుతారు. సాయం చేస్తామంటే ఎగురుతారు. నాకేదో డౌట్ కొడుతుంది. నాకు డౌట్ కొట్టిందంటే విల్లా విషయంలో మునిగిపోయినట్టు పార్లరమ్మ విషయంలో కూడా మునిగిపోతాం. ఏదేమైనా నేను ఇన్వెస్టిగేషన్ ఆపను. ఇన్ఫర్మేషన్ లాక్కుండా ఉండదు. మీకు దిక్కున్న చోటకి వెళ్ళి చెప్పుకోండి. అన్ని బయటికి లాగుతా, డైనింగ్ టేబుల్ ని కోర్టు బోన్ చేస్తా. పని చేస్తున్నా
దీనంతటికీ ఫుల్ స్టాప్ పెట్టాను. పని పాట లేకుండా పెళ్ళాం మొగుడు ఇలాంటి పనికి మళ్ళీ పనులు మొదలు పెట్టారు. ఏం లాగుతాడో మనం చూద్దాం. నువ్వు రా మనోజ్. రే బీ కేర్ఫుల్. రే బీ కేర్ ఆపురా. పోరా కుయ్య. రెండోసారి లక్షలు మింగినోడా అయ్యో. నువ్వు ఆగు మీనా. మూడోసారి లక్షలు మింగినోడా ఏమండి? నువ్వు ఆగు మీనా. నాలుగోసారి చోట దద్దం అయ్యో ఏమండి? ఏంట్రా మనోజ్ నువ్వు రా. ఏంటండి మీరు? ఏమండి ఏంటండి వీళ్ళు సాయం చేస్తామని అలా అరుస్తున్నారు? ఏవో రహస్యాలు బయటపడతాయని భయపడుతోంది. వీళ్ళ నాన్న నిజంగా మలేషియా इससे बेहतर से पकोड़ा करता है व्हाट अ सेल చేప అంటే ఫీసి. దీన్ని ఇలా కాదు డీల్ చేసేది. ఎలా? వైట్ అండ్ సీ. పడుకో. నువ్వు నేను డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాం. అసలు రోహిణిని అత్తయ్యకి ఎవరంట పెట్టారు? కామాక్షి అత్త. అత్త రేపు వస్తా. అత్త అమ్మ మీనా, బాలు, రండి రండి కూర్చోండి. మీరు ఈ మధ్య మా ఇంటికి అస్సలు రావడం లేదు పిన్ని. ఇంతకు ముందు వదిలి చూడటానికి వచ్చేదాన్ని. ఇప్పుడు ఆవిడే ఇక్కడికి వస్తోంది కదా, అందుకే నేను రావడం తగ్గించేశాను. అయితే మమ్మల్ని చూడడానికి రావా అత్త? మీ అందరూ ఒకే చోట ఉంటారు. నేను వస్తే మీ పనులకి ఇబ్బంది అవుతుంది అనిపించింది. సరే అవన్నీ పక్కన పెట్టత్తా. ఇదిగో నీకు హల్వా ఇష్టం అని మీనా చెప్పింది, అందుకే తీసుకుని వచ్చాను. ఇదిగో. అయ్యో నేనే చెప్పిందా? ఇంకా నా ఇష్టాలు గుర్తుంచుకున్నారా? నిన్ను మర్చిపోవడం అంత ఈజీ కాదత్తా. తీసుకోత్తా. చాలా బాగుందిరా. ఇంకాస్త తీసుకోత్తా. నేను వయసులో ఉన్నప్పుడైతే 4 డబ్బాలు తినేదాన్ని. ఇప్పుడు నా వల్ల కాదులే. నువ్వు ఇప్పటికీ 16 ఏళ్ళ అమ్మాయిలో ఉన్నావు అత్త. అబద్ధమని నాకు తెలుసులేరా. అత్త నీతో విషయం మాట్లాడాలి. ఏంట్రా అడుగు. నా ఫ్రెండ్కో పెళ్లి సంబంధం చూడాలి. అలానా? ఏం కావాలి వాళ్ళకి? వాడు విదేశాల్లో ఉన్న ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అత్త? రోహిణి కూడా మలేషియా నుంచే వచ్చింది కదా పిన్ని. ఆ పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న కూడా మీకు బాగా తెలుసు కదా అత్త? ఆహా, నాకేం తెలీదురా. మలేషియాలో కూడా నాకెవరూ పరిచయం లేరు. కానీ రోహిణిని అత్తయ్యకి పరిచయం చేసింది మీరే కదా? ఆ నేనే పరిచయం చేశాను, కానీ ఆ అమ్మాయి గురించి నాకేమీ పెద్దగా తెలీదు. అయితే రోహిణి విదేశాల నుంచి వచ్చిందని నీకు ఎప్పుడు తెలిసింది అత్త? ఒకసారి మీ అమ్మకి మసాజ్ చేస్తూ ఉంటే నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో రోహిణి మాట్లాడింది. అలా పరిచయం అయింది నాకు. సరే అత్త, ఆ పెళ్లి సంబంధం గురించి ఏమైనా తెలిస్తే చెప్పు. సరేరా, అడిగి చెప్తాను. ఉండండి, వెళ్ళి మంచి కాఫీ తీసుకొస్తాను. మనం ఆశించిన సమాచారం అత్త దగ్గర నుంచి రాలేదు. అంటే పిన్నికి కూడా సగం సగమే తెలుసన్నమాట. పార్లర్ అమ్మ వీళ్ళని కూడా మోసం చేసిందేమో. మనం విద్య దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్తే క్లారిటీ వస్తుంది. నేను ముందు ఒకసారి అడిగాను, అప్పుడు విద్య కొన్ని చెప్పింది. అయినా మళ్ళీ అవే అడుగుతాను. అలాగే అడుగు. సమాధానాలు అడిగితే మనకి పార్లర్ అమ్మ గురించి పూర్తిగా తెలిసిపోతుంది. హలో హలో, ఒక్క నిమిషం అండి.
చూడండి మేడం, మీ చున్ని టైర్లు ఇరుక్కుంటే హెల్ప్ చేశాను, అంతేకాని టచ్ చేసి టైం పాస్ చేయాలని మాత్రం కాదు. అయ్యో, నాకు నిజంగా తర్వాత అర్థమైంది. నేను తప్పు చేయలేదు, అందుకే సారీ చెప్పాలని. వద్దండి, మీరు సారీ చెప్పడం వరకు బానే ఉంటుంది, దాని తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే నా చంప్ ఇప్పటికే ఐసీయూలో ఉన్న పేషెంట్ లా ఉంది. ఈసారి అలా జరగదు, ప్రామిస్. ప్లీజ్ ఒక కాఫీ తాగి వెళ్ళండి. కాఫీ అంటే నార్మల్ కాఫీయేగా, ఎక్స్ట్రా హాట్ రివెంజ్ కాఫీ ఏం కాదు కదా. అయ్యో, ఏమో అండి, మీరు చూస్తే సాఫ్ట్ గా ఉంటారు, కానీ మీ హ్యాండ్ మాత్రం ఫాస్ట్ గా పనిచేస్తుంది. సరే కూర్చోండి. इससे बेटा सेविंग तो पकोड़ा करता है. What a save. నీకు పెళ్ళైందా? లేదు, కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత అమ్మ రోడ్ సైడ్ హెల్పింగ్ మానేస్తేనే పెళ్ళవుతుంది అంటుంది. మీకైందా? నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? అయినట్టు అనిపిస్తుంది, కానీ కాలేదని తెలుస్తుంది. అంటే భర్తుంటే ఇలా బయట వాళ్ళని కొట్టేంత టైం ఉండదు కదా. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకే లైఫ్ లో నాకు ట్విస్టులు రావండి, ఎక్కువ స్లాప్లు వస్తుంటాయి. ఒక్క నిమిషం. సారీ అండి, సారీ. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఈసారి కాఫీ పడింది, ముందుసారి ఫుల్ హ్యాండ్ ప్రింట్ పడింది. ప్రోగ్రెస్ ఉంది. మీరు చాలా ఇన్నోసెంట్. అదేనా మైనస్ అండి, ఈ కాలంలో ఇన్నోసెన్స్ తో ఉంటే క్యాష్ బ్యాక్ లాగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీరు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ టెక్నో సొల్యూషన్స్. అబ్బో, ఆ కంపెనీలోనా? అవునండి, కంపెనీ పెద్దదే, కానీ నా క్యాబిన్ మాత్రం చాలా చిన్నది. మీరు మాట్లాడితే నవ్వొస్తుందండి. నవ్వుతుంటే మీరు బాగుంటారు, కోపంగా ఉంటే డేంజరస్ వార్నింగ్ బోర్డు లా ఉంటారు. అదిగో మళ్ళీ ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చేసారు. అమ్మో, ఆఫీస్ కి లేట్ అయిపోతుంది, ఇంకా ఆలస్యం అయితే మేనేజర్స్ కూడా మీలాగే రియాక్ట్ అవుతారు. మరి మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? హెల్మెట్ పెట్టుకుంటున్నానుగా, ఖచ్చితంగా కలుస్తాను. బాయ్ అండి. బాయ్. అప్పుడే నన్ను ఫాలో అవుతూ వచ్చాడా? అరే రే, నేను నిన్ను రమ్మందాం అనుకున్నాను, ఈ లోపు నువ్వే వచ్చావా? రామీనా, కూర్చో మీనా. ఈ పక్కనే పూల డెలివరీ ఇచ్చాను, ఊరికే పలకరించిపోదామని వచ్చాను. అలాగా, మళ్ళీ ఎవడైనా ఫాలో అవుతూ వచ్చాడేమో అనుకున్నాను. వాడికి నేను బాలు భార్యనని తెలిసిపోయింది. ఇక జీవితంలో నా వైపు కన్నెత్తి చూడ్డు. మరీ ఏ అమాయకురాలు వెంట పడుతున్నాడో. వాడి గురించి మనకెందుకు? నన్ను నువ్వెందుకు పిలవాలనుకున్నావు? మీరు బాలు ఎప్పుడు ప్రేమగా ఉంటారు కదా, అంత ప్రేమ పుట్టాలంటే ఏం చేయాలి? ఎందుకు? నువ్వేమైనా ప్రేమలో పడ్డావా? పడాలనుకుంటున్నాను. ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటాను? ఒకరిలాగా ఒకరు బ్రతకడం ఎలాగో, ఒకరి కోసం ఒకరు ఆలోచించడం ఎలాగో మీ ఫ్రెండ్ రోహిణి మనోజ్లకి బాగా తెలుసు. వాళ్ళు ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండరు, ఒకరి మోసాన్ని ఒకరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. బాలు లాగా ప్రేమగా చూసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? నమ్మకం పెంచుకోవాలి, మనల్ని నమ్మేలా చూసుకోవాలి. అసలు లైఫ్ పార్ట్నర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నాకు తెలియకుండానే నా పెళ్ళ ఎంతో జరిగిపోయింది. అయినా నీకు బాగా క్లోజ్ అయిన రోహిణిని అడగడం వదిలేసి నన్ను అడుగుతున్నావు ఎందుకు? అంటే కాదు,
రోహిణి నీకు చిన్నప్పటి నుంచి తెలుసా? నాకు కాలేజ్ నుంచి తెలుసు. కాలేజ్ అంటే మలేషియాలో చదివింది కదా? నువ్వు కూడా మలేషియాలో చదివావా? అవును. మరి ఎప్పుడు నారాయణ రెడ్డి కాలేజీలో చదివానని చెప్పినట్టు గుర్తుంది. నేను చెప్పానా? నిజంగా అలా చెప్పానా? పరిచయమైన మొదట్లో మా అత్తయ్యతో నువ్వు చెప్పడం విన్నాను. లేదు లేదు, నేను రోహిణి కలిసి చదువుకున్నాం. అలాగా? మీ కుటుంబం రోహిణి కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పినట్టున్నావే. చెప్పానా? ఈ రోహిణి మూలంగా ఎప్పుడు ఏం చెప్పానో గుర్తుండి చావట్లేదే. ఇప్పుడు ఏం చెప్తే దొరికిపోతాను. నా రోహిణి గురించి కోపి లాగడానికి వచ్చినట్టుంది. ఏమైంది? నా ప్రశ్నకి ఇంతసేపు ఆలోచించి చెప్పాలా? అదేం కాదు, నీకన్నీ భలే గుర్తుంటాయి. రోహిణి వాళ్ళ నాన్న మా నాన్న ఇద్దరు ఫ్రెండ్స్. మరి మీరు చిన్నప్పుడు స్కూల్ నుంచి టూర్కి వెళ్ళామని చెప్పారు కదా. इससे बेटर सेविंग तो ఏదో దాస్తుంది. నేను చెప్పాను లేదో కూడా గుర్తులేదే. అంటే కాలేజ్ లో నాకు ఇంకొక రోహిణి తెలుసు, అందుకే కన్ఫ్యూజన్ లో అలా మాట్లాడుంటాను. రోహిణి వాళ్ళ నాన్న గురించి ఏం తెలుసు నీకు? వామ్మో, అదేం చెప్పిందో నాకు గుర్తులేదే. ఎందుకు లేచా? నీ కాఫీ ఇవ్వలేదని గుర్తొచ్చింది. వద్దు. ఎందుకు? నేను కాఫీ తాగే వచ్చానని గుర్తొచ్చింది. సరే, నేను వెళ్తాను. ఇంతకు మించి రోహిణి గురించి ఏమైనా అడిగితే ఏమో చెప్పదని అర్థమైంది. అబద్ధాలు కూడా చెప్తుందని తెలిసిపోతుంది. అమ్మో, ఈ రోహిణి వల్ల అబద్ధాలు చెప్పలేక, చెప్పిన అబద్ధాలు గుర్తు పెట్టుకోలేక చచ్చిపోతున్నాను. పూలగంప మొహం చూస్తుంటే వెళ్ళింది పని కోసం కాదు, తలనొప్పి కోసం అనిపిస్తుంది. అదే అయిందండి. విద్యా మాటలు విన్నాక నాకేది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. అంటే పార్లర్ అమ్మ తరపున సాక్ష్యం చెప్పే విద్య మధ్యలో మాటలు మార్చేసిందా? నేను రోహిణి గురించి అడిగితే ముందు చెప్పింది ఒకలా, ఇప్పుడు చెప్పింది ఇంకోలా ఉంది. అబద్ధాలకు కూడా జ్ఞాపక శక్తి ఉండాలి కదా. ముందు చిన్నప్పటి నుంచి తెలుసు అంది, ఇప్పుడు కాలేజ్ నుంచి మాత్రమే తెలుసు అంటుంది. అంటే పార్లర్ అమ్మ జీవిత చరిత్రకి కొత్త ముద్రణ వచ్చిందన్నమాట. ముందు వాళ్ళ నాన్నని స్నేహితులు అంది, ఇప్పుడు మధ్యలో తెలిసిన వాళ్ళ వల్ల పరిచయం అంటుంది. అయ్యో, ఇంకో 2 రోజులు ఆగితే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూశాను కూడా అంటున్నావు. నాకు కూడా అలానే అనిపించింది. మరి నువ్వు అడిగావా ఏది నిజమని? అడిగాను. అప్పుడు అది వేరే రోహిణి, ఇది వేరే రోహిణి అంటూ తప్పించుకుంది. వా, మన పార్లర్ అమ్మ ఒక్కరే కాదు, డూప్లికేట్లు కూడా తిరుగుతున్నారన్నమాట. అలా ఆట పట్టించుకోండి. లేకపోతే ఏంటి మీనా, ఈ విద్యావతి కూడా పెద్ద దొంగే. చిచి, లేదులేండి, విద్య మంచి అమ్మాయి. కానీ విద్య మన గురించి చాలా మంచిగా మాట్లాడింది. అదే నాకు ఇంకా అనుమానం తెప్పిస్తుంది. పొగిడే వాళ్లే పొడుస్తూ ఉంటారు వెన్నుపోటు. రోహిణి మలేషియా విషయం అబద్ధమై ఉంటుందండి. నాకైతే మొదటి నుంచే నమ్మకం లేదు. మలేషియా నుంచి వచ్చిందంట, నాన్న జైల్లో ఉన్నాడంట. వింటుంటే కథ కంటే కట్టుకథలా ఉంది. అయితే మీ మనోజ్ అన్నయ్యని పూర్తిగా మోసం చేసినట్టే కదా. అందుకే కోపం వస్తుంది. మన తెంగరోడికి ప్రేమ చూపిస్తే చాలు, ఎదుటి వాళ్ళని దేవతల్లా నమ్మేస్తాడు. అసలు ఇప్పుడు ఏం చేయాలండి? ఏం చేయనక్కర్లేదు. అబద్ధం చెప్పేవాళ్ళు వాళ్లే వాళ్ళని పట్టిస్తారు. ఇప్పటికే విద్యా మాటల్లో చిల్లుబడింది, ఇక మిగతావి కూడా బయటపడతాయి. నిజం త్వరగా బయటపడితే బాగుంటుంది. పడుతుంది. పార్లర్ అమ్మ ఎంత తెలివిగా నటించినా ఎక్కడో ఒక చోట మేకప్ కరిగిపోతుంది. సర్లే పద, నిన్ను దారిలో దింపేసి నీ పని చూసుకుని వెళ్తాను. సార్,
ఇది కొత్త కలెక్షన్. చాలా ట్రెండ్ లో ఉంది. మంచి క్వాలిటీ కూడా. చూడండి. కీర్తి మేడం ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే మేడం. నా జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక షాక్ తగ్గుతూనే ఉంటుంది. ఈ రోజు మీనా మా ఇంటికి వచ్చింది. అవునా? ఎందుకు వచ్చింది? నీ గురించి అడగడానికి. నీ ఊరు, మీ నాన్న, నీ స్కూల్, ఇంకా చాలానే అడిగింది. నువ్వేమైనా వాగేసావా కొప్పు తీసి? లేదులే, ఏదో మేనేజ్ చేసి పంపించేశాను. కానీ మీనాకి మాత్రం అనుమానం వచ్చిందనిపిస్తుంది. బాలు కూడా ఖచ్చితంగా ఏదో డౌట్ ఉంది. ఇంకా ఏం అడిగింది? మొత్తం ఏం మాట్లాడిందో చెప్పు. నీ గురించి చాలా డీటెయిల్స్ అడిగింది. మలేషియా గురించి అడిగింది. నువ్వు నిజంగా ఏం చెప్పలేదు కదా? ఒక్క అబద్ధమా? చాలా అబద్ధాలు చెప్పాను. అయినా అవన్నీ నేను ఎలా గుర్తుపెట్టుకోగలను? విద్య ప్లీజ్, ఇప్పుడు జోక్ చేసే టైం కాదు. నిజం చెప్పు. అదే చెప్తున్నాను. నిజం చెప్పే వాళ్ళకి మెమరీ అవసరం లేదు. అబద్ధం చెప్పే వాళ్ళకి ప్రతి మాట గుర్తుండాలి. అలా మాట్లాడుకో. ఎందుకు మాట్లాడకూడదు? నేను భయపడుతున్నాను రోహిణి. రోజు రోజుకి నీ అబద్ధాలు పెద్దవైపోతున్నాయి. నా గురించి ఎవ్వరికి ఏమి చెప్పొద్దే. నేను చెప్పలేదు, కానీ గుర్తుపెట్టుకో. దొంగ ఎంత తెలివిగా దాక్కున్నా ఒక రోజు నిజం తలుపు తట్టకుండా లోపలికొస్తుంది. ఇంకా టెన్షన్ పెట్టుకు విద్య. నిజంగా ఏం చెప్పలేదు కదా? నా కోసం ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు, కానీ నీ కోసం మాత్రం చాలా అబద్ధాలు చెప్పాను. ఆ బాలుకి నువ్వు నిజంగా మలేషియా నుంచి వచ్చావా లేదా అన్న డౌట్ ఉందనిపించింది. సరే, నేను చూసుకుంటాను. రోహిణి, ఏమైంది రోహిణి? అంత టెన్షన్ గా ఉన్నావు? మీ ఇంట్లో వాళ్ళ వల్లే. మా ఇంట్లో వాళ్ళ వల్ల? ఎవరు? బాలు, మీనా. మన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పాను, కానీ వాళ్ళిద్దరూ కలిసి విద్య దగ్గర నా గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారంట. మన 30 లక్షల విషయం కూడా అడిగారంట. అడిగితే ఏముంది? అంటే ఎందుకు వాళ్ళకి పనులన్నీ? ఆ బాలుగాడికి ఇదే పని అయిపోయింది. తన పని చూసుకోవడం మానేసి అందరి జీవితాలు వెతుకుతున్నాడు. ఇలా అయితే ఒక రోజు నిజంగానే సమస్య అవుతుంది మనోజ్. దీనికి ఒక్కటే పరిష్కారం. డబ్బులు త్వరగా ఇవ్వాలి. అప్పుడే అందరి నోళ్లు మూసుకుంటాయి. మన సేల్స్ పెరగాలి. నాకు మంచి ఐడియా ఉంది. ఏంటి? కోపడకుండా విను. నీ మలేషియా మామ ఎక్కడున్నాడో చెప్పు. అతనితో బిజినెస్ కోసం నేను మాట్లాడతాను. లేదు. ఏమైంది? మనల్ని మోసం చేసిన వారి దగ్గర నుంచే రాబట్టాలి. ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరమే లేదు. అతని దగ్గర నిజంగా డబ్బుందో లేదో కూడా తెలీదు. ఉన్న మొత్తం తిరిగి ఇస్తాడో లేదో డౌట్. కానీ మీ మావయ్య సహాయం చేస్తే మనం బయటపడొచ్చు. అవును, అతను ఏ దేశంలో ఉన్నాడు? నాకు తెలీదు. ఫోన్ చేసి కనుక్కో. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదులే. నేనే వెళ్ళి బిజినెస్ గురించి మాట్లాడతాను. ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది? సమస్య వచ్చినప్పుడు దాక్కోవడం కాదు, దానికి ఏదో దారి వెతకడం ముఖ్యం. సరే, కొంచెం టైం ఇవ్వు. నేను ఫోన్ చేసి చూస్తాను. మంచిది. ఇంకెంతకాలం ఈ అబద్ధాలన్నీ నేను మోయగలను? అది నా డబ్బా. రే ఆగురా. రే ఆగు. అమ్మా, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అమ్మగారు మీతో మాట్లాడాలి. రండి, కూర్చోండి. అమ్మగారా? అమ్మగారు ఎవరు? రండమ్మా, కూర్చోండి. నేను చెప్పేది వినిపించట్లేదా? ఎవడో నా డబ్బా తీసుకొచ్చాడు. వాడు ఎక్కడున్నాడు? నా డబ్బా నాకు ఇవ్వమనండి. ముందు మీరు రండమ్మా. మీరు భోజనం చేద్దరు కానీ రండి. నేనేం మాట్లాడుతున్నాను? రండమ్మా. అరే చెయ్యదులే.
రండమ్మా రండి. మీరేం కంగారు పడకండి. అమ్మగారు నాకు అంతా చెప్పారు. మీరు కూర్చొని ప్రశాంతంగా భోంచేయండి. అసలు మీ అమ్మగారు ఎవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? నా డబ్బా నాకు ఇప్పించండి, నేను వెళ్ళాలి. నీ డబ్బా వస్తుంది. ఓ, ఇదంతా నీ ప్లానా? అవును, మా ఇంటికి రమ్మంటే వస్తావా ఏంటి? అందుకే ఇలా తీసుకొచ్చాను. ఇలా మనుషుల్ని పంపించి ఒకరి వస్తువు లాక్కొచ్చి పిలిపించుకోవడం నీకు గొప్పగా అనిపిస్తుందా? ముందు కూర్చొని తిను. నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివి. నాకు ఆకలి లేదు. ఉన్నా మీ దగ్గర తినాల్సిన అవసరం అస్సలు లేదు. నాకు నా డబ్బా కావాలి. ఇలా రోజంతా పనిచేస్తూ ఉంటే ఎప్పుడు తింటావు చెప్పు? శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే ఎదుగుతారు. నా ఆరోగ్యం గురించి మీకెందుకు అంత బాధ? ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నిన్ను పిలిస్తే రావని తెలుసు, అందుకే ఇలా చేశాను. నువ్వేం ఫీల్ అవ్వకు. ముందు భోజనం చేయి. అసలు నీకేం కావాలి? నేను చాలా ఏళ్లుగా ఈ బిజినెస్ లో ఉన్నాను. ఈ ఊళ్ళో నా పేరు చెప్తే చాలు మార్కెట్ వణుకుతుంది. నాకు పోటీగా ఎవరిని రానివ్వను. పోటీ ఆపేస్తే ఎదిగినట్టు కాదు, భయపడుతున్నట్టు. నువ్వు చిన్న పిల్లవి, ఇవన్నీ వదిలేసేయ్. మీరు పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఇలాంటి పనులు చేయడం అవసరమా? చాలా బాగా మాట్లాడుతున్నావు మీనా. నన్ను మాట్లాడేలా మీరు చేస్తున్నారు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. అయితే సూటిగా చెప్పండి. నాతో కలిసి పనిచేయి. నీకు ఇప్పుడు వచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. మన ఇద్దరం కలిస్తే ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాం. నేను మీకు ముందే చెప్పాను, మీరు ఈ పనులన్నీ మానేసి నాకే అప్పగించండి. నేనే మీకు డబ్బులు ఇస్తాను. మీరు చెప్పిన దానికంటే ఎక్కువే ఇస్తాను. నా గురించి నీకు తెలీదు. ఎందుకు తెలీదు? ఒకరి అనుమతి లేకుండా వాళ్ళ వస్తువు దొంగిలించి తీరా వెంటపడి వచ్చాక రా మాట్లాడుకుందాం అని పిలిచే వాళ్ళు ఎవరు అన్నది ఇప్పుడే అర్థమవుతోంది. మీనా, నీకు నేను ఛాన్స్ ఇస్తున్నాను. నన్ను చూసుకోవడానికి నా భర్త ఉన్నారు. మీరు నాకు ఛాన్స్ ఇవ్వనక్కర్లేదు. నేను ఎవరి దయ మీద బ్రతకను. నా చేతి కష్టం మీద నేను బ్రతుకుతాను. నాకు డబ్బు పెద్ద విషయం కాదు. ఈ వృత్తిలో నేను పేరు సంపాదించాను. పేరు సంపాదించడం గొప్ప కాదు, ఆ పేరుని గౌరవంగా నిలబెట్టుకోవడం గొప్ప. పులికి తోకగా ఉండటం కన్నా పిల్లికి తలగా ఉండటం నాకిష్టం. నేను నా చోటు వదిలి ఎక్కడికి రాను. నా డబ్బా ఇవ్వండి, నేను వెళతాను. ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదా? నాకు చాలా బాగా అర్థం అవుతోంది. కష్టపడే వాళ్ళ చేతిలో మట్టి ఉంటుంది, దోచుకునే వాళ్ళ చేతిలో డబ్బు ఉంటుంది. కానీ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయేది మాత్రం కష్టపడిన మనిషి మాత్రమే. నాది అనుకున్నదేది నేను వదులుకోను, పరాయి వాళ్ళదేది నేను కోరుకోను. ఇప్పుడు నా డబ్బా నాకు ఇవ్వకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఏయ్, నిజాయితీగా కష్టపడే వాళ్ళ శ్రమను ఎవరూ దోచుకోలేరు. మన శ్రమే మనకి అన్నం పెడుతుంది. ఇంకొకరి నోటి దగ్గరున్న ముద్ద లాగేసుకుని ఎంత పెద్దవాళ్ళైనా ఆ తిండి అరగదు. మీరు బతకండి, ఇంకొకరిని కూడా బతకనివ్వండి. నా ఇంటికి వచ్చిన వాళ్ళు తినకుండా వెళ్ళకూడదు. తినేసి వెళ్ళు. నేను కష్టపడి తినే రకం, కక్కుర్తి పడి తినే రకాన్ని కాదు. అమ్మా నానా నానా అమ్మా అమ్మా నానా నానా అమ్మా రేయ్, నేను ఎక్కడ ఉన్నాను కదా, ఎందుకు అరుస్తున్నావు? ఉన్నారా? ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోకండి, మీతో పనుంది. పోసిన ముద్దుల పూలగంప ఒకసారి రా. అయ్యో, నైటీలో ఒకసారి రారా. డబ్బుడమ్మా నువ్వు రామ్మా. రెండోసారి లక్షలు మింగి మూడోసారి 30 లక్షలు పోగొట్టుకున్నాడా? రారా.
అయ్యో, మర్చిపోయాను. మా వాడితో లక్షలు పెంగించే పార్లర్ అమ్మా, త్వరగా రామ్మా. రే వాళ్ళకి పేర్లున్నాయి. వాళ్ళకి ఆ పేర్లు సూట్ కావు. నేను పెట్టిన పేర్లే బాగా అతుకుతాయి. కావాలంటే ఎవరినైనా అడుగు. ఈ హడావిడంతా ఏంట్రా? చెప్తానన్నా, అమ్మకి ఇది గుడ్ న్యూస్. నాకు నువ్వెప్పుడు గుడ్ న్యూస్ చెప్పేది? ఎప్పుడు ఎవడేం మింగాడో చెప్పడమే కదా. అయితే నేను చెప్పేది విన్నాక అవునో కాదో చెప్పు. ఏంటండి అంత హడావిడి చేస్తున్నారు? ఇదిగో డబ్బుడమ్మా, తీసుకో. మీనా తీసుకో. పార్లర్ అమ్మా తీసుకో. 10 లక్షలు తీసుకో. నానా ఇదిగో అమ్మా తీసుకో. బస్సులో డబ్బులు అడిగే పద్ధతుల్లో ఇస్తున్నావేంట్రా? రే, నీ అడుక్కునే బుద్ధి బోడించుకోవేంట్రా అట్లా కదవా? సరిగ్గా చదువు. డిగ్రీలు ఉన్నాయిగా, ఇంగ్లీష్ వచ్చుగా. నాకు రాదుగా. అయ్యోయ్యో, నీకు ఇంగ్లీష్ రాదా? సో క్యూట్. నాకు రాదు. నాకు హిందీ కూడా రాదు. ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం కూడా రావు. విషయం చెప్పండి. ఈ కాగితాల మీద సంతకాలు కావాలి. ఎందుకు? అందరితో సంతకాలు పెట్టించుకొని ఇల్లు నీ పేరుని మార్చుకుంటావా? రే, ఇల్లు మింగడానికి నేను పార్లర్ అమ్మని కాదురా. నానా, జాగ్రత్తగా చూసి సంతకం పెట్టండి. రే, అరే కళ్ళున్నాయిగా, కళ్ళజోడు ఉంది, బాగా చదువుకో. ఇవన్నీ పాస్పోర్ట్ కోసం అప్లికేషన్స్ నాన్న. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం అప్లికేషనా? కాదు అంకుల్, పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్. అవును, అందరం పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాం. కానీ నాకు పాస్పోర్ట్ ఉంది బాలు. రోహిణికి కూడా ఉండే ఉంటుంది. మలేషియా నుండి వచ్చింది కదా. లేకుండా ఎలా ఉంటుంది? ఏ రోహిణి? ఉంది. ఎందుకు? రేయ్, నాకు కూడా పాస్పోర్ట్ ఉందిరా, కానీ రెన్యూవల్ చేయించలేదు. నానా, ముందు నువ్వు అమ్మ సంతకం పెట్టండి. ముందు ఎందుకో చెప్పరా? నేను మా పూలగంప ఇప్పటి వరకు హనీమూన్ వెళ్ళలేదు. కాబట్టి అమ్మని నిన్ను అందరినీ తీసుకొని అందరం కలిసి మలేషియా ట్రిప్ ప్లాన్ చేశాను.